Hello guys, welcome to my channel. So in this video we are going to making a water level indicator with Arduino UNO. Product కావాల్సినవి Arduino UNO, ultrasonic sensor, buzzer, LED lights, connecting wires అంటే జంపర్ వైర్స్ అనమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ అల్ట్రాసోనిక్ సెన్సార్ అంటే సో ఇది ఏమంటే ఎకో సిగ్నల్ని డిటెక్ట్ చేస్తుంది. సో ఎంత డిస్టెన్స్లో మనకి ఉంటుందో ఆ డిస్టెన్స్ని బట్టి మనకి సిగ్నల్స్ అనేటివి ఆర్డినోకి పంపించి దాని ద్వారా మనకి అల్ట్రాసోనిక్ సెన్సార్ అనేది వర్క్ అవుతుంది. సో అల్ట్రాసోనిక్ సెన్సార్లో మనకి మెయిన్గా 4 పిన్స్ ఉంటాయి. విసిసి, ట్రిగ్గర్, ఎకో, గ్రౌండ్. సో ఈ పిన్స్ని మనం ఆర్డినో కనెక్ట్ చేసుకొని మనం ఏ విధంగా యూజ్ చేస్తామని చూద్దాం. సో ఇక్కడ మనకి వాటర్ లెవెల్ సెన్సార్ కాబట్టి సో ఇక్కడ నేను ఒక ట్యాంక్ తీసుకుందాం అనుకోండి. ఆ ట్యాంక్లో ఒక 3 LED లైట్స్ అనేది కనెక్ట్ చేసి ఇక్కడ అల్ట్రాసోనిక్ సెన్సార్ అనేది పెడతాము. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుందో అప్పుడు లైట్స్ అనేటివి గ్లో అవుతాయి. సో ఎప్పుడైతే టాప్ మోస్ట్ లైట్ అనేది గ్లో అవుతుందో అప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ లైట్ అనేది గ్లో అవుతుంది. దీనికి కనెక్ట్ అయ్యి బజర్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే గ్రీన్ లైట్ అనేది గ్లో అవుతుందో మనకి బజర్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో దాని ద్వారా మనకి ట్యాంకు ఫిల్ అయిందనేసి మనకి ఇండికేటర్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఆర్డినో అనేది చూద్దాము. జస్ట్ డయాగ్రామ్, స్కీమాటిక్ డయాగ్రామ్. సో ఆర్డినోలో మనకి డిజిటల్ పిన్స్ అలాగే అనలాగ్ పిన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి కనెక్టింగ్ వైర్స్ వచ్చి డిజిటల్లో సో అల్ట్రాసోనిక్ సెన్సార్ నుంచి మనకు వచ్చినటువంటి ఈ 4 వైర్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ట్రిగ్గరు అలాగే ఎకో ఈ 2 వైర్లని మనం 7, 6 ఈ పిన్స్కి కనెక్ట్ చేస్తాం. సో ట్రిగ్గర్ పిన్ వచ్చి 7కి, ఎకో పిన్ వచ్చి 6 పిన్కి కనెక్ట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ గ్రౌండ్ పిన్. ఆర్డినోలో డిజిటల్ అన్నా ఉంటుంది, అనలాగ్ అన్నా ఉంటుంది. 2 వైపులో ఎక్కడ అవుతారని గ్రౌండ్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. విసిసిని తీసుకొచ్చి మనం అనలాగ్ దగ్గర ఉంటుంది కదా, అనలాగ్ దగ్గర మనం కనెక్ట్ చేస్తాం. మనం ఇక్కడ ఎన్ని లైట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఎన్ని లైట్స్ అయితే యూజ్ చేసుకుంటామో దానికి తగ్గట్టుగా మనం ప్రోగ్రామ్స్ అనేది రాయాలి. సో ఇక్కడ నేను 3 LED లైట్స్ అనేది యూజ్ చేసుకున్నాను కాబట్టి కామన్గా గ్రౌండ్ అనేది తీసుకుంటాం. సో ఓకేనా. కామన్ గ్రౌండ్ తీసుకొని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం. ఏదో ఒక పిన్కి అనలాగ్ సైడ్లో మనకి గ్రౌండ్స్ అనేవి ఉంటాయి, అక్కడ కనెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఒక 3 LED లైట్స్ తీసుకున్నాం కాబట్టి సో ఒక LED లైట్కి ఒక పాజిటివ్ని 8th పిన్ డిజిటల్ వైపు ఉంటుంది. సో 8th కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో LED లైట్ని 9th పిన్ కనెక్ట్ చేస్తాం. ఇంకో LED లైట్ని 10th పిన్కి కనెక్ట్ చేస్తాం, పాజిటివ్ టెర్మినల్స్ని. సో మనకి టాప్ మోస్ట్ అంటే ఎక్కువ ట్యాంక్ అనేది సో వాటర్ లెవెల్ నిండిపోయినప్పుడు మనకి లాస్ట్ లైట్ అనేది గ్లో అవుతుంది కదా టాప్ మోస్ట్ ఉన్నప్పుడు. సో అప్పుడు అది గ్లో అయినప్పుడు మనకు బజర్ అనేది ఆన్ అవ్వాలి కాబట్టి సో దీనికి మనం బజర్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే ఈ లైట్ అనేది గ్లో అవుతుందో బజర్ అనేది మూవ్ అవుతుంది. సో దాని ద్వారా మనకి ట్యాంక్ అనేది నిండిందని తెలుసుకొని తర్వాత మనం ట్యాంక్ని ఆపుకోవచ్చు. సో ఒకసారి అల్ట్రాసోనిక్ సెన్సార్ చూడండి. సో అల్ట్రాసోనిక్ సెన్సార్లో విసిసి, ట్రిగ్గరు, ఎకో పిన్ను అలాగే గ్రౌండ్ పిన్ను సో ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఈ పిన్స్ని ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే విసిసికి గ్రీన్ ఇచ్చాను, ట్రిగ్గర్ పిన్కి బ్లూ, అలాగే ఎకో సిగ్నల్కి వైలెట్, గ్రౌండ్ పిన్కి వైట్. సో ఈ పిన్స్ని సో ఇక్కడ డయాగ్రామ్లో చూపించాను కదా. సో సేమ్ ఈ విధంగానే ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. సో మీకు ఏమన్నా ఉంటే ఇక్కడ చూసుకోండి కావాలంటే. సో మనకి విసిసి ఏంటి గ్రీన్ కదా. సో గ్రీన్ పిన్ వచ్చి 5 volts ఇచ్చాను. నెక్స్ట్ వైలెట్ వైర్ని తీసుకొచ్చి మనం 6 పిన్ దగ్గర కనెక్ట్ చేసాము. ట్రిగ్గర్ పిన్. సో ట్రిగ్గర్ పిన్ వచ్చి 7th పిన్ దగ్గర మనం కనెక్ట్ చేసాం. సో నెక్స్ట్ మిగతా LED లైట్స్ అనేటివి సో ఇక్కడ చూసుకోవచ్చు. గోటి గ్రౌండ్, మిగతా లైట్స్ అన్నిటిని 7, 8. సో మిగతా LED లైట్స్ని 8, 9, 10. సో ఈ విధంగానే సేమ్ ఈ డయాగ్రామ్లో ఏ విధంగా చూపించానో సేమ్ ఈ విధంగానే ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాము. సో ఈ పోర్ట్స్ ద్వారా మనము కోడింగ్ అనేది అప్లోడ్ చేసుకుంటాం. ఈ పోర్ట్స్ ద్వారా మనం పవర్ సప్లై అనేది ఇస్తాం. తర్వాత మనకి కోడ్ అనేది రన్ అయిన తర్వాత ఈ మోడల్ అనేది వర్క్ అవుతుంది.